వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ని తక్కువ చేసి మాట్లాడడం తప్పే, కానీ పాకిస్తాన్ చేస్తే అసలు తప్పే లేదు. అది మన సంస్కారం. ఎందుకంటే ప్రపంచంలో ఇంగ్లీష్ ఎప్పుడో బంగ్లాదేశ్ చేతిలో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు పాకిస్తాన్ క్రికెటర్స్ దాన్ని చంపి పాతిపెట్టి దాని మీద పిచ్చేసి ఆడుకుంటున్నారు. ఈ వీడియోలో దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్తో పాటు వాళ్ళ ఇంగ్లీష్ ఎందుకు అలా తగలబడిందో కూడా క్లియర్గా చెప్తా, స్టాట్స్తో సహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ దగ్గర ఆటం బాంబు ఉంది, సక్సెస్ఫుల్గా టెస్ట్ కూడా చేశారు. కానీ కెన్ ఐ హ్యావ్ ఏ వాటర్ బాటిల్ ప్లీజ్ అనే సెంటెన్స్ని పబ్లిక్గా కాన్ఫిడెన్స్తో టెస్ట్ చేయడానికి 75 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంగ్లీష్ క్రియేషన్స్ని ఒక మ్యూజియం టూర్ చేద్దాం. ఆ మ్యూజియంలో ఉన్న ఆర్టిఫాక్ట్స్ చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న కోహినూర్ డైమండ్ కన్నా ఎక్కువ షాక్ అయిపోతారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారో తెలుసా బ్రో? దీని వెనకాల ఒక పెద్ద రివెంజ్ స్టోరీ ఉంది. ఈ వీడియో తర్వాత నాకు తెలిసిన నిజమైన స్వాతంత్ర పోరాట యోధులు పాకిస్తాన్ క్రికెటర్సే. స్వాతంత్రం వచ్చాక కూడా వాళ్ళు ప్రతీకారం వదలలా పాపం. ఇప్పటికీ బ్రిటిషర్స్ మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. అది కూడా వాళ్ళ ఇంగ్లీష్ని కూనీ చేసి. పాకిస్తాన్ టేకింగ్ రివెంజ్ ఫ్రమ్ బ్రిటిషర్స్ బై డెస్ట్రాయింగ్ దేర్ లాంగ్వేజ్. అవును, బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించి ఇంగ్లీష్ని మన మీద రుద్దారు కదా, దానికి రివెంజ్ తీర్చుకోవడానికి వాళ్ళు ఇంగ్లీష్ని సిస్టమేటిక్గా చంపేస్తున్నారు. ప్రూఫ్స్ కావాలా? ఫస్ట్ది ఎగ్జిబిట్ నెంబర్ 1, ద కెప్టెన్స్ ప్రొక్లమేషన్. మన టూర్లో ఫస్ట్ ఆర్టిఫాక్ట్ పాకిస్తాన్ క్రికెట్ టీంకి ఏషియా కప్లో కెప్టెన్గా చేసిన లెజెండ్ ఉన్నారు కదా, ఆయన పేరు సల్మాన్ అలీ ఆగా అనుకుంటా. కెప్టెన్ అంటే టీంని పాప ముందు నడిపించాలి, ప్రెస్ ముందు టీం తరఫున మాట్లాడాలి. కానీ మాట్లాడింది అంటే టీంని కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అంతిమ సంస్కారాలకి నడిపించినట్టు ఉంటుంది. చూడండి. What do you think of the pitch? It's the same pitch. I think this is the kind of pitches that we have been having since we are here. So it's nothing different, I think. చూసారా, ఏషియా కప్ లాంటి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఒక కెప్టెన్ లెవెల్లో ఉన్న వ్యక్తి మైక్ పట్టుకొని పాకిస్తాన్ మొత్తాన్ని ఎంబారస్ చేయడానికి వచ్చాడు. ఇతని ఇంగ్లీష్ వికెట్ పిచ్ మీద ఉన్న క్రాక్స్ కంటే కూడా ఎక్కువ క్రాక్స్ ఉన్నాయి. కెప్టెన్ అయిన వాడికి ఎలా ఉంటే ఈయన ఇంగ్లీష్ విన్నాక మ్యాచ్ రిఫరీ ఈయనకి ఫైన్తో పాటు ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కూడా గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది. కానీ ఈయన టాలెంట్ ఇంగ్లీష్ని డిస్ట్రాయ్ చేయడమే కాదు, సూర్యకుమార్ గారి నుంచి ఇన్స్పిరేషన్ పొందడం కూడా. ఎగ్జిబిట్ నెంబర్ 2, ద ట్రూత్ బాంబ్. అదే జీనియస్, అదే సల్మాన్ అలీ ఆగా ఈసారి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యానని సేఫ్ సైడ్ అని చెప్పి హిందీ ఉర్దూలో మాట్లాడాడు. వెరీ గుడ్ డిసిషన్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక రిపోర్టర్ సూర్యకుమార్ యాదవ్ తన మ్యాచ్ ఫీని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేశాడు కదా, మీరు దేనికి చేస్తారని అడిగాడు. దానికి మన కెప్టెన్ గారు ఏం చెప్పారో చూడండి. हम लोग जो ये अपनी मैच फीस है हम डोनेट कर रहे हैं, वो लोग जब इंडियन अटैक हुआ था उसमें हमारे सिविलियन और हमारे बच्चे उसमें अफेक्टेड हुए थे, हम सब ये उनको डोनेट कर रहे हैं. थैंक यू वेरी मच. मैं अपने सिविलियंस को डोनेट करूंगा जो इंडिया के अटैक में शाहिद हुए हैं. అంటే ఏంటంటే మా సివిలియన్స్కి డొనేట్ చేస్తా, మా మ్యాచ్ ఫీ డబ్బులు కూడా ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేసింది కదా, ఆ అటాక్లో చనిపోయిన సివిలియన్స్ మీదని మనోడు అనుకుంటున్నాడు. కానీ ఫస్ట్ మనోడు పాపం చాలా కరెక్ట్గానే చెప్పాడు. నాకు అర్థం కావడానికే చాలా టైం పట్టింది. యాక్చువల్గా వాళ్ళు సివిలియన్స్ అందరూ టెర్రరిస్టులు అని మనోడు ఉద్దేశం. పాకిస్తాన్లో సివిలియన్స్కి టెర్రరిస్టులకి మధ్య డిఫరెన్స్ ఉండదని వాళ్ళ కెప్టెనే ఒప్పుకున్నాడు. అయినా టెర్రరిస్టులతో క్రికెట్ ఏంటో బీసీసీఐకి. ఇంగ్లీష్లో మాట్లాడితేనేమో గ్రామర్ పోయింది, హిందీలో మాట్లాడితే కంట్రీ పరువే పోయింది. ఎక్సలెంట్ చాయిస్ ఆఫ్ ఫోర్ట్స్ కెప్టెన్. ఎగ్జిబిట్ నెంబర్ 3, ద బాబర్ అజమ్ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ వాళ్ళ సూపర్ స్టార్ కింగ్ బాబర్ అజమ్ అక ద జింబాంబర్. బాబర్ అజమ్ కవర్ డ్రైవ్ కొడితే ఫిజిక్స్ కూడా సిగ్గుపడుద్ది. కానీ అదే బాబర్ అజమ్ ఇంగ్లీష్ మాట్లాడాడు అనుకోండి, విలియం షేక్స్పియర్ ఆత్మ కూడా సూసైడ్ చేసుకుంటుంది. ఈయన టాస్ దగ్గర ఏం చెప్పాడో చూడండి. Yep, why you got? Heads is a goal. It is tails. What are you going to do? I'm going to bat first. Bat first. Why did you decide to bat first? Because the wicket is good and my boys is confidence good. బాల్ టు బ్యాట్ ఫస్ట్. నా లైఫ్లో ఇంత ప్యూర్ ఇంగ్లీష్ ఎప్పుడూ వినలా. క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక బాల్ బ్యాటింగ్ చేయాలి. అన్బిలీవబుల్ ఇన్నోవేషన్. యాంకర్ అడుగుతున్నారు వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అని. ఈయనేమంటున్నాడంటే మై బాయ్ సేస్ కాన్ఫిడెంట్లీ. గుడ్, కాన్ఫిడెన్స్ ఉంది, వెరీ గుడ్. కానీ గ్రామర్ ఉందా మై బాయ్. ఎగ్జిబిట్ నెంబర్ 4, ద ప్రెషర్ కుక్కర్ ఇంగ్లీష్. మళ్ళీ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగానే. ఈయన స్కోర్ బోర్డ్ ప్రెషర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ ప్రాసెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంత ప్రెషర్ పెట్టాడో మీరే చూడండి. We wanted to bat first, to be honest, because putting scoring on the board and run, put them under pressure in the run scoreboard pressure. పుట్టింగ్ స్కోర్ ఈవెన్ ద బోర్డ్ స్కోర్ బోర్డ్ ప్రెషర్. ఇది ఏ డిక్షనరీలో ఉందో, ఏ ఇంగ్లీష్ టీచర్ దగ్గర నేర్చుకున్నాడో దేవుడికే తెలియాలి. వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పెట్టిన ప్రెషర్ ఆ ఇంగ్లీష్ విని స్కోర్ బోర్డుకి కూడా ప్రెషర్ వచ్చి ఎక్స్ప్లోడ్ అయిపోద్ది. ఈవెన్ ద బోర్డ్, పార్ట్ బోర్డ్, చెస్ బోర్డ్, ఐరనింగ్ బోర్డ్, క్లారిటీ ప్లీజ్. నెక్స్ట్ ఎగ్జిబిట్ 5, ద మొహమ్మద్ రిజ్వాన్ కండిషనల్ క్లాస్.
ఇప్పుడు మన మ్యూజియంలో ఒక స్పెషల్ సెక్షన్కి వచ్చామన్నమాట. ఇది మొహమ్మద్ రిజ్వాన్ వింగ్ అనమాట. వరుసగా 3 ఏందే ఉంటాయి. ఈయనది ఇంగ్లీష్కి కాకుండా పాకిస్తాన్ ఇంగ్లీష్కి పాక్లిష్ అని పెట్టుకుందాం. దీనికి ఈ పాక్లిష్కి ఈయన బ్రాండ్ అంబాసిడర్. ఈయన ఇంగ్లీష్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈయన తప్పులు చెప్తా కూడా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడంటే అబ్బో. ఫస్ట్ ఈ లెజెండరీ కోట్ వినండి. One more opportunity in Tauranga. How do you turn it around? What's one key thing in terms of beating this New Zealand side for you guys? Basically, if you look at the New Zealand side, they are a perfect side. They know the conditions. They use very well the conditions. We don't know about the Taranga pitch, what the condition is demand there. We will just look the conditions and we will do that what the condition demand from that. That's it. కండిషన్ ఇస్ ద కండిషన్. మొత్తం కండిషన్లే వినపడుతున్నాయి. అమ్మ బాబోయ్, వాట్ ఏ స్టేట్మెంట్. ఐన్స్టీన్ చెప్పిన =MC² కన్నా పెద్ద ఫిలాసఫీనే ఉంది ఇందులో. ఏ కండిషన్ బ్రో? విచ్ కండిషన్? ఐ థింక్ యువర్ కండిషన్ ఈజ్ నాట్ ఇన్ ఎ గుడ్ కండిషన్ టు ఎక్స్ప్లెయిన్ ద కండిషన్. అసలు నువ్వు హెల్తీ కండిషన్లో ఉన్నావో లేదో డాక్టర్కి చెక్ చేయించుకో ఫస్ట్. మై కండిషన్ ఈజ్ వెరీ గుడ్ బికాస్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ కండిషన్ మీన్స్ అన్లైక్ యూ. సో కండిషన్ అనే వర్డ్కి ఎంత ట్రాజిక్ ఎండ్ ఎప్పుడు హిస్టరీలోనే లేదు. రిజ్వాన్ దయ వల్ల ఆ వర్డ్ ఇప్పుడు తన 2 గాజులు అమ్ముకొని ఐసీయూలో ఉంది. బహుశా మీతో ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకా రిజ్వాన్దే ఎగ్జిబిట్ 6 ద రిజ్వాన్ ప్రాసెస్ ఫిలాసఫీ. రిజ్వాన్ వింగ్లో ఇంకో మాస్టర్ పీస్ ఇది. ఈసారి ఛాంపియన్స్ గురించి ప్రాసెస్ గురించి ఏదో పెద్దగా చెప్పడానికి ట్రై చేశాడు. విందాం. उसके लिए सिर्फ दिमाग में चैंपियंस टीम just put him in mind, that's it. We need a second star. Champion team is never afraid of the results. They know just process. ఛాంపియన్స్ టీమ్ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ రిజల్ట్స్, దే నో ప్రాసెస్ అంట. ఛాంపియన్స్ అయితే రిజల్ట్స్కి అఫ్రైడ్ అవ్వరు, కరెక్టే. కానీ ఇంగ్లీష్కి అఫ్రైడ్ అవ్వకుండా దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఫుల్ కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. దే నో ప్రాసెస్. కానీ ప్రాసెస్ లేకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది ఇన్ ఇంగ్లీష్ లాగా. నీ ఇంగ్లీష్ కూడా నో ప్రాసెస్ లాగే ఉంది. ఎగ్జిబిట్ 7 ద ఫైనల్ రిజ్వాన్ ఎన్కౌంటర్. ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్నే తీసుకున్నాను. ఈ రిజ్వాన్ వింగ్లో ఫైనల్ పీస్ ఇది. ఆయన ఏం చెప్తాడో మనకు అర్థం కాదు, కానీ చూడండి. This is look some things everything you know can accept from somewhere everywhere, but I think we are already with Jason lots of people are talking with them, they're going that, but what ఇందులో కొంచెమైనా అర్థమైతే ఎడంకాలు చెప్పు తీసుకొని కొట్టు బ్రో. బహుశా ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడలా, ఏదో ఏలియన్ లాంగ్వేజ్లో సిగ్నల్ పంపిస్తున్నాడు. నాసా వాళ్ళు ఈ క్లిప్ని డీకోడ్ చేయడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా. ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ చెప్పి తర్వాత అసలు ఎందుకు ఇంగ్లీష్ను గూనీ చేస్తున్నారో మనం చేసిన రీసెర్చ్ కూడా మేము ముందు పెడతా. కానీ ఒక చిన్న మాట, నా పేరు విఆర్ రాజా అండ్ నా రాజ్యానికి రాజుల మీరే మన విఆర్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఎంత బలంగా ఉంటే మనం అంత పెద్ద విషయాల గురించి అంత ధైర్యంగా మాట్లాడగలం. సో మీరు ఇంకా మన రాజ్యంలో అధికారికంగా చేరకపోతే ఇదే సరైన టైం. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఫ్యామిలీకి బలాన్ని ఇవ్వండి. వెల్కమ్ టు ద కింగ్డమ్. ఇంకా మిగిలిన ఇన్సిడెంట్స్లో కూడా దూకుతాం. ఎగ్జిబిట్ నెంబర్ 8 ద సర్ఫరాజ్ స్కూల్ ఆఫ్ ఆబ్వియస్ ఆన్సర్. ఇప్పుడు మన టూర్ ఫార్మర్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ దగ్గరికి వచ్చింది. ఈయన పాక్లిష్కి ఫౌండింగ్ ఫాదర్ లాంటి వాడు అనమాట. ఈయన సింప్లిసిటీ చూడండి. Can you explain the difference? I mean, on Sunday you weren't very good, today you're excellent. I think today what the difference was our bowling and fielding. రిపోర్టర్ అడిగాడు వాట్ వాజ్ ద డిఫరెన్స్ అని. సర్ఫరాజ్ అన్నాడు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ వాజ్ ద డిఫరెన్స్ అన్నాడు. అవును, బౌలింగ్కి బ్యాటింగ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో నీ ఇంగ్లీష్కి కరెక్ట్ ఇంగ్లీష్కి మధ్య డిఫరెన్స్ కూడా అంతే ఉంది. అండ్ యువర్ ఇంగ్లీష్ టు వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నార్మల్ ఆన్సర్ అండ్ ఏ లెజెండరీ మీమ్. అన్బిలీవబుల్ ఇన్సైట్ సర్ఫరాజ్ బాయ్. ఎగ్జిబిట్ నెంబర్ 9 ద బాబరిజం ఏఎస్ఎంఆర్. మళ్ళీ కింగ్ జింబాంబర్ దగ్గరికి వద్దాం. ఈసారి పర్ఫార్మెన్స్ ఇంకా ఇంటెన్స్గా ఉంటుంది. ఈయన ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో మీరు చూడండి. Of course, in a good, but after later on we have finished well. But I think 10 runs had Zimbabwe. ఇది ఇంగ్లీష్ మాట్లాడడంలో లేదు, ఏదో అడల్ట్ ఇండస్ట్రీ సౌండ్స్లో ఉంది. మైక్ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడే టెన్షన్తో పాపం బాబరిజం నర్వస్ అయిపోయి ఇలాంటి సౌండ్స్ చేస్తున్నాడు. రిలాక్స్ జింబాంబర్ బాయ్, ఉర్దూలో మాట్లాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏఎస్ఎంఆర్ సెషన్ చెయ్యొద్దు. నీ బాధ చూస్తుంటే అంటే బాత్రూంలో మోషన్ రాక ఇబ్బంది పడుతున్నట్టు. ఎగ్జిబిట్ నెంబర్ 10 ద సర్ఫరాజ్ ర్యాండమ్ వర్డ్ జనరేట్. సర్ఫరాజ్ స్పెషాలిటీ ఏంటంటే అర్థం లేని వర్డ్స్ అన్నీ కలిపేసి కాన్ఫిడెంట్గా ఒక సెంటెన్స్ చెప్పడం. ఇదిగో ప్రూఫ్. I'm always like that. So whenever the position is like that, I'm just like that at the same. So we'll see more of that in Durban. Inshallah. Thank you. ఈ క్లిప్లో సర్ఫరాజ్ ఏదో ర్యాండమ్ వర్డ్స్ అన్నీ కలిపేసి లాస్ట్లో వెరీ గుడ్ అంటాడు. నేను కూడా ర్యాండమ్ వర్డ్స్ చెప్తాను. జింబాంబర్, టెలివిజన్ చైర్, మొహమ్మద్ రిజ్వాన్, మ్యాంగో కంప్యూటర్, గ్రౌండ్ పిచ్, స్కోర్ బోర్డ్, ప్రెషర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్, త్రిగనన్న దూత, ఒక పని చేయి. వెరీ గుడ్ సార్. అండ్ దిస్ ఈజ్ సర్ఫరాజ్ ఇంగ్లీష్. అంతే కదా సార్. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఏవైనా 4 ఇంగ్లీష్ వర్డ్స్ కలిపేసి మాట్లాడి లాస్ట్లో వెరీ గుడ్ లేదా ప్రెషర్ అన్నాడు అనుకోండి, లేదా స్కోర్ బోర్డ్ ప్రెషర్ అన్నాడు అనుకోండి, అది కరెక్ట్ సెంటెన్స్ అయిపోతుందని అనుకుంటున్నారు. పాకిస్తాన్లో అంతే. ఎగ్జిబిట్ నెంబర్ 11
ద అక్మల్ ఏలియన్ ట్రాన్స్మిషన్. అంతకుముందు రిజ్వాన్ ఏదో చెప్పాడు కదా, ఇప్పుడు అక్మల్ అనమాట. మన మ్యూజియం టూర్లో ఇది ఫైనల్ ఆర్టిఫాక్ట్. ఇది మోస్ట్ మిస్టీరియస్ పీస్ కూడా. దీన్ని ఎవరు క్రియేట్ చేశారో దాని మీనింగ్ ఏంటి ఎవ్వరికీ తెలియదు. I think so. Is a movement for Gullibai because is a good Yorker. So he just come back in a match in Saeed Ajmal and Umar goal. So I think so. It's just feeling so. I'm just win the match. ఇక్కడ అక్మల్ అనే క్రికెటర్ ఏమి మాట్లాడాడో అర్థం కాల. ఇది ఇంగ్లీష్ కాదు, ఇది ఏలియన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా. బహుశా అక్మల్ వీనస్ నుంచి వచ్చాడేమో. ఇంగ్లీష్తో కాదు స్పేస్ లాంగ్వేజ్తోనే కమ్యూనికేట్ చేయగలడు. మేబీ ఈ క్లిప్కి సబ్ టైటిల్స్ రాయడానికి గూగుల్ ట్రాన్స్లేట్ కూడా ఫెయిల్ అయిపోయి ఉంటుంది. సో ఈ మీమ్ మ్యూజియం టూర్తో పాక్లిష్ గ్రామర్కి, వొకాబులరీకి, లాజిక్కి మనం జస్టిస్ చేయలేమని అర్థమైంది. కానీ ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు అందరు ఈ పర్ఫార్మెన్స్ చూశాక వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలోనే డార్క్ సీక్రెట్స్ అండ్ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కామెడీ అనుకున్న ట్రాజడీ ఏంటి, ఈ బ్రోకెన్ ఇంగ్లీష్ వెనకాల ఉన్న బ్రోకెన్ సిస్టమ్ ఏంటో ఇప్పుడు బయట పెడదాం. పాక్లిష్ అని వస్తుంది. పాకిస్తాన్ ఇంగ్లీష్ వెనుకున్న ట్రాజడీ వాళ్ళ హిస్టరీలో కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు ట్రైన్స్, బిల్డింగ్స్తో పాటు ఒక మెంటల్ వైరస్ను కూడా వదిలి వెళ్ళిపోయారు. అదే ఇంగ్లీష్ అబ్సెషన్. ఇది మన ఇండియాలో కూడా ఉంది, కాదని నేను చెప్పలేం. ఇండియాలో మనం ఇంగ్లీష్ని ఒక టూల్ లాగా, ఒక స్కిల్లా చూస్తాం. కానీ పాకిస్తాన్లో దాన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా, ఒక పవర్ సింబల్ లాగా చూస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడితే అలైట్, లేకపోతే ఒక బెచ్చగాడు లాగా. ఈ ఒక్క లాజిక్ వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రెండు ముక్కలుగా చేసింది. అవును, పాకిస్తాన్లో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు, రెండు ఉన్నాయి. ఒకటి ఎలైట్ క్లాస్ పిల్లలు వెళ్ళే ప్రైవేట్ కేంబ్రిడ్జ్ ఎఫిలియేటెడ్ గ్రామర్ స్కూల్స్, అక్కడ ఇంగ్లీష్లోనే బ్రతకడం నేర్పిస్తారు. ఇంకా రెండోది చిన్న చిన్న పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ లేదా ఉర్దూ మీడియం స్కూల్స్ అనమాట. అక్కడ ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్ లాగా కాదు, ఏదో ఫారిన్ భూతంలాగా చూపిస్తారు. ఈ సిస్టమ్ వల్ల ఒకే దేశంలో ఇద్దరు సిటిజన్స్ తయారవుతున్నారు. ఒకళ్ళేమో బాబర్ అజం లాగా, జింబాంబర్ లాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో అని స్ట్రగుల్ అయ్యేవాడు. ఇంకొకడు వాడిని చూసి టీవీ ముందు నవ్వే బర్గర్ బచ్చా. ఈ బర్గర్ బచ్చా గురించి చాలా పెద్ద ఉన్నాయి పాకిస్తాన్లో. వాళ్ళ క్రికెటర్స్ మాట్లాడే బ్రోకెన్ ఇంగ్లీష్ గురించే మాట్లాడదాం ఇప్పుడు. ఈ బ్రోకెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క డైరెక్ట్ రిజల్ట్ ఇది. అండ్ ఈ సిస్టమ్కి క్రియేటివిటీ, కమ్యూనికేషన్కి ప్లేస్ లేదు. ఉన్నదల్లా ఒకటే కాన్సెప్ట్, రఠమార్ అంటే రోట్ లెర్నింగ్. గ్రామర్ రూల్స్ని బట్టి పడతారు, కానీ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో ప్రాక్టీస్ చేయరు. కండిషన్ అనే ఓటుకున్న 10 మీనింగ్స్ని బట్టి పడతారు, కానీ మొహమ్మద్ రిజ్వాన్కి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కండిషన్ ఇస్ ద కండిషన్ అని వాడతాడు. వాళ్ళ ఎగ్జామ్ పేపర్లో పాస్ అవ్వచ్చు, కానీ రియల్ లైఫ్లో ఇలా పరువు పోగొట్టుకుంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్కి ప్రూఫ్ కావాలా? ప్రతి సంవత్సరం ఈఎఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇండెక్స్ ఈపీఐ అనే ఒక గ్లోబల్ రిపోర్ట్ వస్తుంది. అందులో పాకిస్తాన్ ఎప్పుడు వెరీ లో ప్రొఫిషియన్సీ కేటగిరీలో ర్యాంకింగ్స్లో చివర్లో ఉంటుంది. అండ్ ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ కన్నా కింద. యునెస్కో స్టాట్స్ ప్రకారం వాళ్ళ లిటరసీ రేట్ స్టాగ్నెంట్గా 60% దగ్గరే ఆగిపోయింది. అంటే దేశంలో 40% మందికి సొంత లాంగ్వేజ్లో సరిగ్గా రాయడం, చదవడం రాదు. ఇక ఫారెన్ లాంగ్వేజ్ ఏమి ఇంప్రూవ్ అవుద్ది చెప్పండి? సో ప్రాబ్లం క్రికెటర్స్తో కాదు, ప్రాబ్లం వాళ్ళ ఫౌండేషన్లోనే ఉంది. ఈ బ్రోకెన్ సిస్టమ్ కేవలం పాక్లిష్ని మాత్రమే క్రియేట్ చేయాల, ఒక పెద్ద సైకలాజికల్ క్రైసిస్ని కూడా క్రియేట్ చేస్తుంది. అది వాళ్ళ మైండ్ సెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు చెప్తాను. సో ఈ బ్రోకెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యాడ్ స్టూడెంట్స్ని మాత్రమే క్రియేట్ చేయదు, అది సైకలాజికల్లీ డ్యామేజ్డ్ సిటిజన్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. పాకిస్తాన్లో ఇంగ్లీష్ ప్రాబ్లం వెనుకున్న అసలు డిసీజ్ ఇదే. ఇది లాంగ్వేజ్ క్రైసిస్ కాదు, ఇది ఒక ఐడెంటిటీ క్రైసిస్. మైండ్ సెట్లోనే ఒక పెద్ద ఫాల్ట్ ఉంది. దాని సింటమ్స్ ఇప్పుడు అటాప్సీ చేయబోతున్నా. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం పాకిస్తాన్లో ఒక స్పెషల్ స్పీసీస్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు అక్కడ లాంగ్వేజ్లో బర్గర్ బచ్చా అంటారు. బర్గర్ అంటే ఫుడ్ ఐటమ్ కాదు, ఒక మైండ్ సెట్. బర్గర్ బచ్చా అంటే వాళ్ళు హార్డ్వేర్ పాకిస్తాన్, కానీ సాఫ్ట్వేర్ మొత్తం అమెరికా లేదా యూకే. వీళ్ళ ఎలైట్ గ్రామర్ స్కూల్స్లో చదువుకున్న ప్రోడక్ట్. వీళ్ళకి ఉర్దూ మాట్లాడడం డౌన్ మార్కెట్లో అనిపిస్తుంది, సల్వార్ కమీజ్ వేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్లో అనిపిస్తుంది. వీళ్ళు స్టార్బక్స్ కాఫీ తాగుతారు, నెట్ఫ్లిక్స్ షోస్ చూస్తారు, అమెరికన్ యాక్సెంట్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో వీళ్ళ లైఫ్ గోల్ ఏంటంటే పాకిస్తాన్లో ఉంటూ వాళ్ళు పాకిస్తాన్స్ కాదు గ్లోబల్ సిటిజన్స్ అని ప్రూవ్ చేసుకోవడం. ఇది వాళ్ళని 2 సైకలాజికల్ డిసార్డర్స్తో ఇన్ఫెక్ట్ చేసింది. ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, రెండోది సుపీరియారిటీ కాంప్లెక్స్. ఫస్ట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని లింగ్విస్టిక్ ఇన్సెక్యూరిటీ అని కూడా అనొచ్చు. అంటే మన లాంగ్వేజ్ స్కూల్స్ గురించి మనమే నమ్మకం లేకపోవడం, పబ్లిక్గా మాట్లాడాలంటే భయపడడం, ఎవరైనా మనల్ని జడ్జ్ చేస్తారేమో అనే యాంగ్జైటీ. ఈ డిసీజ్ పాకిస్తాన్లో 90% జనాల్లో ఉంది. అఫ్కోర్స్ ఇండియాలో కూడా ఉంది, బట్ 90% ఉండదు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ పాకిస్తాన్ క్రికెటర్సే. మనం చూసిన బాబర్ సౌండ్స్ ఉన్నాయా, అవి కేవలం ఓట్స్ లేకపోవడం కాదు, అది కంప్లీట్లీ ఒక భయం. లక్షల మంది ముందు మ్యాచ్ ఆడే కాన్ఫిడెన్స్ ఉన్న ప్లేయర్ ఒక మైక్ ముందు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫ్రీజ్ అయిపోతున్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాస్ తీసుకొని ఆలోచించడం అనుకున్న ఫియర్ కూడా ఇదే. ఆయన మైండ్లో ఉర్దూలో ఉన్న ఆన్సర్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే స్ట్రగుల్, అండ్ ఆ స్ట్రగుల్లో గ్రామర్ మిస్టేక్ అవుతుందనే టెన్షన్, ఆ టెన్షన్ వల్ల వచ్చే బ్లాంక్నెస్, ఇదంతా ఒక సైకిల్ అనమాట. సో పాకిస్తాన్లో ప్రతిరోజు లక్షల మంది లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తారు.
వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమే వాళ్ళలో ఈ ఇన్ఫీరియారిటీని బిల్డ్ చేసింది. ఇప్పుడు కాయిన్కి రెండో సైడ్ చూద్దాం, సుపీరియారిటీ కాంప్లెక్స్. ఈ డిసీజ్ ఈ బర్గర్ బ్యాచ్లో ఉంటుంది. 90% ప్రజలు ఇన్ఫీరియారిటీతో బాధపడుతుంటే ఈ 10% ఎలైట్ బ్యాచ్ సుపీరియారిటీతో ఫ్లై అయిపోతూ ఉంటారు. వాళ్ళ సుపీరియారిటీకి రీజన్ వాళ్ళ టాలెంట్ కాదు, వాళ్ళ నాలెడ్జ్ కాదు, వాళ్ళ అచీవ్మెంట్స్ అంతకన్నా కాదు. వాళ్ళ సుపీరియారిటీకి ఉన్న ఏకైక రీజన్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరు అంతే. సోషల్ గ్యాదరింగ్స్లో ఉర్దూలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చీప్గా చూస్తారు. కావాలని కాంప్లెక్స్ ఇంగ్లీష్ వర్డ్స్ వాడి ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని డామినేట్ చేసి ఇంటెలెక్చువల్ ప్లెజర్ పొందుతారనమాట. సో ఒకే కంట్రీలో ఒక గ్రూప్ ఇంగ్లీష్ రాదని ఇన్ఫీరియారిటీతో, ఇంకో గ్రూప్ ఇంగ్లీష్ వచ్చని సుపీరియారిటీతో బ్రతుకుతున్నారు. ఈ రెండింటి మధ్య నలిగిపోతుంది పాకిస్తాన్ నేషనల్ ఐడెంటిటీ. వాళ్ళ ఐడెంటిటీ కూడా వాళ్ళ లాంగ్వేజ్ లాగే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. వాళ్ళు ఉర్దూని ఫుల్గా ఓన్ చేసుకోవాలి, ఎందుకంటే అది గ్లోబల్ లాంగ్వేజ్ కాదు. దాన్ని మాట్లాడితే పెండు అంటే విలేజ్ గాయ, పల్లెటూరు అబ్బాయి అలా అంటారు పల్లెటూరు వాళ్ళని. ఇంగ్లీష్ని ఫుల్లీ మాస్టరు చేయలేదు, ఎందుకంటే అది వాళ్ళ డిఎన్ఏలో లేదు, అదొక ఫారెన్ లాంగ్వేజ్. ఈ కన్ఫ్యూజన్, ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్లే వాళ్ళు ఏ లాంగ్వేజ్కి జస్టిస్ చేయలేకపోతున్నారు. ఒక లాంగ్వేజ్ని సరిగ్గా ఓన్ చేసుకోలేని నేషన్ గ్లోబల్ స్టేజ్ మీద గ్లోబల్ ఇమేజ్ని ఎలా కంట్రోల్ చేసుకోగలదు? ఛాన్సే లేదు. సో ఈ సైకలాజికల్ కన్ఫ్యూజన్ కానీ, ఈ ఐడెంటిటీ క్రైసిస్ కానీ పాకిస్తాన్ సొసైటీ అనే ల్యాబ్లో మాత్రమే లిమిట్ అవ్వాలి. అది సోషల్ మీడియాలో గ్లోబల్ స్టేజ్ మీద ఒక లైవ్ పర్ఫార్మెన్స్లో ప్రతిరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరైనా వాళ్ళు ఇంగ్లీష్ని ట్రోల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒకే ఒక్క స్టాండర్డ్ డిఫెన్స్ మెకానిజం కూడా ఉంది. వాళ్ళు ఏమంటారంటే వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చి ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఉర్దూ అంటారు. అంటే కామెంట్ పెట్టేస్తారు, ఓ ప్రౌడా, వెరీ గుడ్. అయితే అంత ప్రౌడ్గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతి వరల్డ్ ఫోరంలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎందుకు ట్రై చేసి కామెడీ అవుతున్నారు? ఈ జింబాంబర్ కానీ, ఈ సల్మాన్ అలీ ఆగా కానీ, ఇంకెవరైనా కానీ అదే మాట్లాడేటప్పుడు ఆ అడల్ట్ ఇండస్ట్రీ సౌండ్స్ చేయడం ఎందుకు, లేకపోతే కండిషన్ ఇస్ ద కండిషన్ అనడం ఎందుకు, అని అనడం ఎందుకు? అది ఉర్దూకు ప్రైడా? ఇప్పుడు మన క్రికెటర్స్లో కూడా చాలామందికి ఇంగ్లీష్ రాదు, అది తప్పేమీ కాదు. ఎగ్జాంపుల్ రింకు సింగ్ సిగ్గుపడకుండా హిందీలో మాట్లాడతారు ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళు మాత్రం డబల్ స్టాండర్డ్ అనమాట. ఉర్దూ ఇష్టం అంటారు కానీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఈ డబుల్ స్టాండర్డే వాళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లం. వాళ్ళకి ఉర్దూ మీద ప్రైడ్ లేదు, ఇంగ్లీష్ మీద కమాండు లేదు. ఆ వీక్నెస్సే డిజిటల్ బ్యాటిల్ ఫీల్డ్లో వాళ్ళకి ఒక శాపం. ఇండియాకి పాకిస్తాన్కి ట్విట్టర్లో ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ట్విట్టర్ బ్యాచ్కి అర్థమైంది, ఇండియన్ ట్రోలర్స్ వాడే ఫస్ట్ వెపన్ గ్రామరే. ఒక పాకిస్తానీ యూజర్ ఎకానమీ గురించి ఫారెన్ పాలసీ అని పెద్ద మాటలు పాకిస్తాన్ గురించి ఎందుకులే కానీ సరే చెప్దాం. పాకిస్తాన్ యూజర్ ఎకానమీ గురించో, ఒక ఫారెన్ పాలసీ గురించో ఏదైనా సీరియస్ పాయింట్ రైజ్ చేసినా కింద ఇండియన్ యూజర్స్ వచ్చి వాడి స్పెల్లింగ్ మిస్టేక్స్ని, వాడి గ్రామటికల్ ఎర్రర్స్ని పాయింట్అవుట్ చేస్తారు. ఫస్ట్ గో లెర్న్ ఇంగ్లీష్ అని ఒక కామెంట్ పెడతారు, అంతే. ఆ పాకిస్తానీ యూజర్ చెప్పాలనుకున్న సీరియస్ పాయింట్ అంతా సైడ్ అయిపోయి వాడు ఒక జోకర్ అయిపోతాడు. నిజమే, వాళ్ళ మెసేజ్ వాళ్ళ పాక్లిష్ అనే నాయిస్లో కలిసిపోద్ది. అయినా తప్పేలేండి, ఎకానమీ ఫారెన్ పాలసీ కూడా చెప్పకూడదు నేను, అంటే వాళ్ళకంత సీన్ లేదు, అది వేరే విషయం. సో ఈ ఎఫెక్ట్ కేవలం సోషల్ మీడియాకే లిమిట్ అవ్వాలి, వాళ్ళ గ్లోబల్ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ చెప్తుంది ఏంటో తెలుసా? వాళ్ళ 10 ఏళ్ల పిల్లల్లో 77% మందికి లెర్నింగ్ పావర్టీ ఉంది. అంటే వాళ్ళకి చదివింది అర్థం చేసుకునే స్కిల్ లేదని. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 193 దేశాల్లో 168th ర్యాంక్లో, అంటే లో డెవలప్మెంట్ కేటగిరీలో ఉన్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో హ్యూమన్ క్యాపిటల్లో 119th ర్యాంక్లో ఉంది. ఇలాంటి ప్యాథటిక్ స్టాట్స్ ఉన్నప్పుడు ప్రపంచం ముందు మీ కేసుని స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయడానికి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కావాలి. కానీ మీ దగ్గర అదే లేదు. మీ లీడర్స్, మీ క్రికెటర్స్ కానీ, స్పోక్స్ పర్సన్స్ కానీ గ్లోబల్ స్టేజ్ మీద ఇంగ్లీష్ మాట్లాడడానికి స్ట్రగుల్ అవుతుంటే మీరు ఇలా మాకు సింబల్స్ ఇవ్వడం. అయితే 6-0 అని చెప్పాడు కదా హరీష్ రాఫ్. 93,000 మంది సోల్జర్స్ సరెండర్, మాది 0. మీకు 11 ఎయిర్ బేసెస్, మాకు 0. అండ్ ఫైనల్గా 2003 నుంచి క్రికెటర్లు సాధించిన విజయాలు 8-0. మేము 8, మీరు 0. సో ఫైనల్గా మళ్ళీ పాక్లిష్కి వద్దాం, వేరే టాపిక్లోకి వద్దు. సో అదే పాక్ ఇంగ్లీష్కి దానికి గ్రామర్ ఉండదు, రూల్స్ ఉండవు, లాజిక్ అసలే ఉండదు. దానికి ఉండేది ఒకటే, అన్బ్రేకబుల్, అన్షేకబుల్, ఇల్లాజికల్ కాన్ఫిడెన్స్. రిజ్వాన్ చెప్పినట్టు వాళ్ళ టీంకి ప్రాసెస్ లేదు, అందుకే రిజల్ట్స్ కూడా రావు. అసలు ఇండియాతో పోల్చే అర్హతే వీళ్ళకి లేదు. వీళ్ళు మళ్ళీ మన మీద ఎగురుతూ ఉంటారు. అంటే పొరుగు దేశం అనే రెస్పెక్ట్ కూడా వీళ్ళకి ఇవ్వాలంటే మనసు ఒప్పుకోవట్ల. కూల్ రాజా కూల్. సరే, వీడియో అయిపోయింది. అండ్ ఈ వీడియోకి కనీసం 10,000 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. ఆ టార్గెట్ని పూర్తి చేయడం మీ బాధ్యత. అండ్ ఈ మిషన్లో మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు మా ఫ్యామిలీలో చేరకపోతే మధ్యలో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ లోగో మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.